హలో ఫ్రెండ్స్, సింపుల్గా క్యారెట్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను చూడండి. స్టవ్ పైన పెనం పెట్టి నూనె వేసాను. పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు వేసాను. కట్ చేసిన ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసాను. అవి వేస్తూ 2 రెమ్మల కరివేపాకు కూడా వేసాను. అది చిటపట వేగుతున్నప్పుడు బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కట్ చేసిన ఉల్లిగడ్డ ముక్కలు వేయించాను. తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి వేయించాను. ఆ రెండు బాగా వేగుతున్నప్పుడు అరచెంచా ఉప్పు వేసుకున్నాను. పావు చెంచా పసుపు కూడా వేసుకున్నాను. అరచెంచా కారం కూడా వేస్తున్నాను. ఎందుకంటే మా ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు తినాలి కాబట్టి కారం ఎక్కువ ఉంటే తినలేరు. ఉప్పు, కారం, టమాటా, ఉల్లిగడ్డ ముక్కలు బాగా మగ్గిన తర్వాత క్యారెట్ వేస్తున్నాను. క్యారెట్ వేసి బాగా కలుపుతున్నాను. క్యారెట్ అంతా బాగా మగ్గిన తర్వాత ఉప్పు, కారం క్యారెట్ ముక్కలకు పట్టిన తర్వాత కలుపుతూ బాగా వేయించాలి. ఉప్పు, కారం క్యారెట్ ముక్కలకు పట్టిన తర్వాత తగినన్ని నీళ్ళు వేస్తున్నాను. నీళ్ళు వేసినా ఒకసారి బాగా కలిపి మూత పెట్టేయాలి. A few moments later. కొద్దిసేపటి తర్వాత మూత తీసి చూశాను. నీళ్ళంతా బాగా ఆవిరైపోయాయి. క్యారెట్ ముక్కలు, టమాటా, ఉల్లిగడ్డ ముక్కలు బాగా మగ్గాయి. ఉప్పు, కారం అంతా పట్టింది. ఎండు కొబ్బరి, ఉల్లిపాయ పేస్ట్ దంచేసాను. అది బాగా పట్టేలాగా ముక్కలకు బాగా కలిపాను. ఆ తర్వాత పావు టీ స్పూన్ ధనియాల పొడి వేసాను. అది కూడా ముక్కలకు బాగా పట్టేలాగా ధనియాల పొడి కూడా ముక్కలకు బాగా పట్టేలాగా కలిపాను. ఏమిటి మసాలా అంతా ముక్కలకు బాగా పట్టాలి కలిపి సింపుల్ క్యారెట్ కర్రీ అయితే రెడీ అవుతుంది. ఇప్పుడైతే మీకు పెట్టేస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి.